రైతులు పండించిన ధాన్యాన్ని రైతు సేవా కేంద్రాల ద్వారా అమ్మకాలు చేపట్టి ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధరకు పొందాలని ఎమ్మెల్యే విజయ్ చంద్ర తెలిపారు. సోమవారం నాడు పర్వతీపురం నియోజకవర్గంలోని సీతానగరం మండలం కేంద్రంలో పెదబోగిళ్ల రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలు జ్యోతి ప్రజ్వలన చేసి కొబ్బరికాయను కొట్టి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు దళారుల బారిన పడకుండా వారితో మోసపోవద్దని, రైతులకు ప్రభుత్వం ఉచితంగా గోని సంచులు సరఫరా చేయడంతో పాటు లేబర్ ఛార్జీలు అదేవిధంగా రవాణా ఖర్చులు కూడా ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు. రైతు శ్రేయస్సు కోసం ఎన్డీఏ ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని, రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం జరగడమే కాక మద్దతు ధర కూడా ఇవ్వడం జరుగుతుందని అన్నారు. దళారులు లేక మధ్యవర్తుల మిల్లర్ల చేతిలో రైతులు నష్టపోకూడదని, మోసాలకు గురి కావద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై డిఎం కిరణ్ కుమార్, మండల అధికారులు, మండల టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు ఈరోజు 2024 సంవత్సరానికి ప్రారంభించడం. అంటే ఇంతకు ముందు రైతు ఎలా ఉండేవాడంటే, ఎప్పుడు ఇస్తారా, నా ధాన్యం రెడీ అయిపోయి వర్షం చూస్తుంటే ఆకాశం వైపు చూసేవాడు. పంట వేసే ముందు ఆకాశం వైపు చూసాడు, ఎప్పుడు వర్షం పడుతుందా, ఎలా ఉంటుంది నేను. పండిన తర్వాత కూడా దేవుడి వైపే చూసేవాడు. అయితే ఇప్పుడు ఏ ఇబ్బందులు లేవు. ప్రతి జిల్లాలో మీరు ఇంతకుముందు పడిన తర్వాత, అమ్మిన తర్వాత డబ్బుల కోసం చాలా రోజులు వెయిట్ చేసిన సమయాలు, సందర్భాలు మనం చాలా చూసాం. అయితే మీరు కొనుగోలు చేసిన వెంటనే మీ చేతికి అంత తొందరగా డబ్బులు వచ్చే విధంగా కూడా ఈసారి ఎన్డీఏ కూటమి తీసుకున్న నిర్ణయం రైతుని తిరిగి రాజుగా నిలబెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి రైతే ప్రాధాన్యత, చాలా ప్రాధాన్యత అని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పెద్ద సంకల్పంతో రైతులకి ఎక్కడ ఇబ్బంది రాకూడదని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఈ రైతు సేవా కేంద్రాల్లో 2 నెలలకు ముందుగానే ఒక టెక్నికల్ అసిస్టెంట్ని, ఒక కంప్యూటర్ ఆపరేటర్ని, అలాగే ఇక్కడున్న విఏఏ వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం, రైతులకి ఎక్కడ కూడా ఒక చిన్న కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే ఈ ప్రణాళికను స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఈ సభ ద్వారా రైతులకి ఒక ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయంలో మిడిల్ మ్యాన్ని, అంటే ఒక మధ్యవర్తిని తగ్గించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈసారి ధాన్యం కొనుగోలుని ఓపెన్ మార్కెట్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు మనకు కనీస ధర ఎంత పెట్టారు, 2320 రూపాయలు. అది ఏ గ్రేడ్. అదే సాధారణ రకం అయితే 2300. ఈ 2 ధరల కన్నా మీకు ఎవరైనా ఎక్కువ ఇస్తున్నారని అంటే వాళ్ళకి కూడా అమ్ముకునే అవకాశాన్ని ఈసారి ప్రభుత్వం ముందు ఈ సేవా కేంద్రంలో మీరు ఒక మాట చెప్పేసి మీరు అమ్ముకునే విధంగా, అంటే రైతుని ఎక్కువగా లాభపరచాలని ఆలోచనతో. అంతేకాకుండా మీరు చెప్పిన సమస్యలు కూడా ఉన్నాయి. మీ అందరికీ కూడా ఇక్కడ సివిల్ సప్లై వాళ్ళకి, అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి కూడా చెప్తుంది. మిల్లర్స్తో మాట్లాడే అవసరం ఉంది. కావాల్సి వస్తే నేను కూడా మాట్లాడతాను. గత ప్రభుత్వం లాగా ఇప్పుడు 5 కేజీలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారనే విషయం తెలుస్తుంది. దాన్ని అరికట్టించాల్సిన బాధ్యత మీ పైన, అలాగే సివిల్ సప్లై డిపార్ట్మెంట్ పైన కూడా ఉంది. నేను కూడా ఈరోజు కూర్చొని మాట్లాడతాను. ఎందుకంటే కష్టపడి పండించిన రైతుకి అది 1 కేజీ అయినా కష్టంగానే ఉంటుంది. మనకి పండేది ఒకే పంట, మనకు వచ్చేదే ఖరీఫ్, రవి ఎక్కువగా అయ్యేది. సో అది ఇంకా చేయలేని పరిశ్రమలో సంవత్సరానికి ఒక పంటలో కట్ చేయడం అనేది చాలా కష్టంగా అనిపిస్తుంది. కాబట్టి దీనిపైన మీరు ప్రత్యేక కొంచెం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇందాక చెప్పిన ఏవైతే ఉన్నాయో ఈ పట్టాలు కానీ, లీజ్ డాక్యుమెంట్ రైతులు కానీ, కౌలు రైతుల గురించి కానీ ఈ ప్రొక్యూర్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని మీరు ఒకసారి గుర్తు చేసుకుని ఎన్ని అయ్యాయి, ఎంతవరకు వచ్చింది అనేది ఒకసారి చూడండి. దానికి ఇచ్చిన కాలేజ్ 34,000 అంటున్నారు, మీరు 94,000 అంటున్నారు.